నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4 రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడనుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు ఏపీకి తుఫాను గండం తప్పినా పలు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడతాయని వెదర్ రిపోర్ట్లో పేర్కొంది. గతానికి భిన్నంగా ఈసారి మే నెలలో వాతావరణంలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండ కొడుతూ ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అకస్మాత్తుగా వాతావరణం చల్లబడుతూ వానలు దంచి కొడుతున్నాయి. దీంతో నైరుతి రాకక ముందే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 26 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇందులో భాగంగా రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా వర్షం కురిసింది. అర్ధరాత్రి దాదాపు 2-3 గంటల పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో రోడ్లు జలమయమయ్యాయి. ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ పట్టణంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. ఇటు భారీ వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లలో ఆరబోసిన ధాన్యం తడుస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు రైతన్నలు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి క్రమంగా అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అది తర్వాత వాయుగుండంగా బలపడుతుందని, దీని కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరులో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. అయితే వాయుగుండం ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతోనే ఏపీతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని వెదర్ రిపోర్ట్లో వాతావరణ శాఖ పేర్కొంది.